టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అని చెప్తున్నాను. ఎందుకంటే చాలా ఇయర్స్ వచ్చిన ప్రాబ్లం ఇది. ఆల్ యూనివర్సిటీస్, ఏయూ యూనివర్సిటీ, ఎస్కేయూ యూనివర్సిటీ, ఎస్వియు యూనివర్సిటీ, విఎస్యు, వైవి యూనివర్సిటీ అన్నిట్లో 10 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్ అని చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన ప్రాబ్లము యూజింగ్ ఫోరియర్ ఇంటిగ్రల్ మీద ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఫస్ట్ మీకు ఫోరియర్ కోసైన్ ఇంటిగ్రల్ అన్ని కాసుల్లో వస్తాయని అర్థం. ఫోరియర్ కోసైన్ ఇంటిగ్రల్ ఫార్ములా ఖచ్చితంగా నేర్చుకోవాలి అందరూ. ఏంది ఫార్ములా? ఫోరియర్ కోసైన్ ఇంటిగ్రల్ ఫార్ములా ఏంది? మా ఫార్ములా ఏంది? ఫార్ములా ఒకసారి చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ కాస్ పిఎక్స్. అది ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ కాస్ పీటీ ఇంటూ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిటీల్లో ఉండాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ పీల్లో ఉండాలి. ఇది ఫార్ములా. రీప్లేసింగ్ పీ విత్ ల్యాండా. అది పీ విత్ అంటే పీ ప్లేస్లో ల్యాండా సబ్స్టిట్యూట్ చేయాలని అర్థం. చూడండి, పీ ప్లేస్లో ల్యాండా సబ్స్టిట్యూట్ చేయండి నీట్గా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ కాస్ ల్యాండా ఎక్స్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ కాస్ పీ ప్లేస్లో ల్యాండా టీ డిటి పీ ప్లేస్లో ల్యాండా. చూడండి, ఇప్పుడు నేను ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఈ పవర్ ఏఎక్స్ ఎలా తీసుకుంటున్నానో అదేవిధంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీల్లో ఉంది. ఇక్కడ చూడండి, టీల్లో ఉంది ఎఫ్ ఆఫ్ టీ. అది ఎక్స్ ప్లేస్లో టీ సబ్స్టిట్యూట్ చేయాలని అర్థం. ఈ పవర్ మైనస్ ఏటీ నీట్గా సబ్స్టిట్యూట్ చేయండి. 2/π ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ కాస్ ల్యాండా ఎక్స్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏటీ కాస్ ల్యాండా టీ డిటి ఇంటూ డి ల్యాండా. ఇది ఏ ఫార్ములా లేకపోయిందిమా? దీన్ని 1గా తీసుకొని ఈ పార్ట్ ఒకటి ఫైండ్ అవుట్ చేయండి. ఈ పార్ట్ ఒకటి ఫైండ్ అవుట్ చేయండి సరిపోద్ది. ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏటీ కాస్ ల్యాండా టీ ఇంటూ డిటి. ఏ ఫార్ములా లెక్క ఉంది? ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది ఫార్ములా. ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ కాస్ బిఎక్స్ ప్లస్ బి సైన్ బిఎక్స్. అది చూడండి, ఇక్కడ ఏ ఎంత? మైనస్ ఏ. బి ఎంతమా? ల్యాండా.
నీట్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంది, ఇక్కడ జాగ్రత్త చూడాలి. మైనస్ ఏటీ, ఏ స్క్వేర్ వచ్చేసి ఎంత మైనస్ ఏ స్క్వేర్, బి స్క్వేర్ అంటే లాంబ్డా స్క్వేర్, ఏ అంటే మైనస్ ఏ కాస్ బి అంటే లాంబ్డా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంది కాబట్టి ప్లస్ బి అంటే లాంబ్డా సైన్ బి అంటే లాంబ్డా ఎక్స్ అంటే టీ. లిమిట్స్ 0 to ఇన్ఫినిటీ. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి మా, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ 0. లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, ఈ పవర్ 0 బై ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ ఏ కాస్ 0 ప్లస్ లాంబ్డా సైన్ 0 అది. అంటే మైనస్ ఈ పవర్ 0 వాల్యూ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ కాస్ 0 1 సైన్ 0 0. అంటే ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ అది మిగిలింది. ఈక్వేషన్ నెంబర్ 1లో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, నీట్గా సింపుల్గా వచ్చేస్తాను సార్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది మా ఇక్కడ 2/π ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ కాస్ లాంబ్డా ఎక్స్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏటీ కాస్ లాంబ్డా టీ ఇంటూ డిటీ ఇంటూ డి లాంబ్డా. ఈ వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను. ఏమొచ్చింది ఇక్కడ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏటీ కాస్ లాంబ్డా టీ ఇంటూ డిటీ. సబ్స్టిట్యూట్ చేయండి నీట్గా. 2/π ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ కాస్ లాంబ్డా ఎక్స్ టు ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ ఇంటూ డి లాంబ్డా. ఏంది ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం తీసుకున్నాను ఒకసారి చెక్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం తీసుకున్నాను ఈ పవర్ మైనస్ ఏఎక్స్ కదా. ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ కాస్ లాంబ్డా ఎక్స్ ఇంటూ ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ ఇంటూ డి లాంబ్డా. చూడండి ఏ కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి. ఈ పవర్ మైనస్ ఏఎక్స్. చూడండి మా ఒకసారి ప్రాబ్లం 2a/π ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ కాస్ లాంబ్డా ఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ ఇంటూ డి లాంబ్డా. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1/2a π/2a ఈ పవర్ మైనస్ ఏఎక్స్ is equal to integral 0 to infinity cos lambda x by a square plus lambda square into d lambda. డిఫరెంట్ టైప్స్ అడుగుతాడు మా ఈ ప్రాబ్లము. ఒకసారి మీరు ప్రాబ్లం చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. ఇలా ఇచ్చాడు ప్రాబ్లం నెంబర్ 66 అయితే ఒకసారి చూడండి. షో దట్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ కాస్ లాంబ్డా ఎక్స్ బై లాంబ్డా స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డి లాంబ్డా π/2 ఈ పవర్ మైనస్ ఎక్స్. ఈ ప్రాబ్లం ఏం తీసుకోవాలి, ఇక్కడ మీరు ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఇక్కడ ఏ ప్లేస్లో 1 ఉంది అంతే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏం తీసుకుంటారు, ఈ పవర్ మైనస్ ఎక్స్ తీసుకోండి. అప్పుడు మీకు ఏలు కనపడవు ఈ ప్రాబ్లంలో. ఇక్కడ మీరు ఈ ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఈ పవర్ మైనస్ ఎక్స్ తీసుకోండి చాలు. సేమ్ ప్రాబ్లం, ఇంకా ఏం మార్చద్దు మీరు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏలు కనపడకూడదు అంతే. ఏ కనపడకుండా చేయండి, ఏ కనపడకుండా చేయండి, వచ్చేస్తుంది ఆన్సర్ సేమ్. ఏమొస్తుంది ఆన్సరు
పై బై 2 ఈ పవర్ మైనస్ ఎక్స్ అన్నాడు. ఇక్కడ చూడు పై బై 2a ఈ పవర్ మైనస్ ఎక్స్. ఇక్కడ మీరు ఈ పవర్ మైనస్ ఎక్స్ తీసుకుంటే సరిపోద్ది మా, ఇంకేమీ వద్దు. ఓకేనా? మీరు ఏలు కనపడకుండా చేసుకుంటే మీకు సింపుల్గా వస్తాయి మా ఆన్సర్స్. మీకు ప్రాబ్లంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీకు చాలా కష్టపడి మీకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ మీరు కంప్లీట్ చేశానమ్మా. ఇది లాస్ట్ వీడియో చాప్టర్లో ఇది. ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ మీకు డౌట్స్ సందేహాలు ఉంటే మీరు నా వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. 9014017391కి మీరు వాట్సాప్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు చెప్తానమ్మా. ఓకేనా? మీరు ఇంకా మన ఛానల్ని మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు నెక్స్ట్ చాప్టరు అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కంప్లీట్ చాప్టర్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇంతవరకు అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కంప్లీట్ చాప్టర్ ఎవరైతే చేయలేదు, ఇది కూడా చాలా కష్టపడి నేను చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్క చాప్టర్కి 2 months 1 month తీసుకొని చేస్తున్నానమ్మా. మీరు మన ఛానల్ని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, మీకు ఇంకా మంచి చాప్టర్లు మీ ముందుకు వస్తాయని ఆశిస్తూ, ఓకే, థ్యాంక్ యూ అమ్మా.